నా సన్నిహితులు, నా మిత్రులు, అంటే నాకు ఒకసారి జీవితంలో చాలామంది అనుకుంటుంటారు, త్రివిక్రమ్ గారు మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉండదు. మేము ఇద్దరం మాట్లాడుకునేది విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అంటే చదువుకొని అద్భుతంగా చదువుకొని ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడల్ సాధించి సినిమాల మీద మక్కువతో వచ్చేసి ఈ రోజున అత్యంత అద్భుతమైన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈ రోజున మీ అందరి సముఖంగా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే ఆయనతో ఉంటే ఆయన అంటే అందరికీ తెలియదు, ఆయన తెలుగే అనుకుంటారు కానీ ఆయన సంస్కృతంలో మహా పండితుడు. ఆయన హిందీ ఒక సంస్కృతమే కాదు, హిందీలో కూడా చాలా బలమైన పట్టున్న వ్యక్తి, హిందీ లిటరేచర్ మీద కానీ వీటి మీద కానీ. సో ఇవి అంటే నాకేమనిపిస్తుంటే మనం నీ స్నేహితులను చూపించి నువ్వేంటో నేను చెప్తానని ఉంటాను. సో నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్నేహితులు ఎందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను. అంటే నాకు ఆయన గురుస్థానంలో పెడతాను, ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాల గురించి కానీ, మన సాహిత్యం గురించి కానీ, ఒక విశ్వనాథ సత్యనారాయణ గురించి కానీ, లేదంటే గుర్రం జాషువా గారి గురించి కానీ, ఇవన్నీ అనర్గళంగా మాట్లాడగలిగే ఒక మహాపండితుడు ఆయన. ఈరోజు చిత్ర పరిశ్రమలో తెలుగు భాష మీద మక్కువ, తెలుగు మాతృభాష మీద మక్కువ వచ్చిందంటే త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు కొత్త తరానికి ఒక మార్గనిర్దేశకం చేశారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని చాలామంది మరింత సరికొత్త యువ రచయితలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే ఈ సాహిత్యపు విలువలు ఉన్న మరింత యువ రచయితలు వచ్చి తెలుగు పరిశ్రమని ఈ రోజున రాజమౌళి గారు లాంటి పెద్దలు హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళింది ఈ రోజున వచ్చే తరం కూడా దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఒకసారి వరద ఎలాగ స్టార్ట్ అయిందో అది నాటు పాటతోటి కానీ, లేదంటే RRR సినిమాతో కానీ ప్రతి ఒక్కరూ దీన్ని ప్రేరణగా తీసుకొని నిరంతరం దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే రేపొద్దున మహేష్ బాబు గారితో చేసే సినిమా కూడా చాలా అద్భుతంగా మన రాజమౌళి గారిది, అది ఇంకొక స్థాయికి అలా ప్రతి ఒక్కరూ, నేను అందరి హీరో అభిమానులు అందరినీ మనస్ఫూర్తిగా నేను అభిమానిస్తాను. దేనికో చెప్తాను, అందరి హీరోలు ఎందుకు ఇష్టం అంటే నాకు వాళ్ళెవరు దోపిడీలు చేయరు, ఎవరు వస్తువులు తీసుకోరు, కష్టపడతారు. ఒక్కొక్క హీరో సినిమా చేస్తే తక్కువలో తక్కువ కనీసం ఒక పెద్ద హీరో కానీ చిన్న హీరో ఎవరు సినిమాలు చేసినా ఆన్ యావరేజ్ కనీసం సరాసరి 200 నుంచి 300 మందికి తిండి దొరుకుద్ది, ఉపాధి దొరుకుద్ది, వాళ్ళ ఇల్లు గడిపితే కుటుంబాలు. అంటే చూసుకోండి, కనీసం ఒక హీరో సినిమా చేస్తే 1000 మంది 1200 మంది GST కడతారు, ట్యాక్సులు కడతారు. టెక్నికల్గా 24 క్రాఫ్ట్స్ ఇవి. యూ టాక్ అబౌట్ టెక్నాలజీ మీద ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, దీంట్లో సాహిత్యపు విలువలు ఉంటాయి. 1 కాదు 2 కాదు. సో అందుకు నాకు హీరోస్ అంటే వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం. ఎందుకంటే వీళ్ళెవరూ కష్టపడతారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు. చిన్న హీరో దగ్గర నుంచి నాకు చిన్న పెద్ద ఉండదు, అందరూ కష్టపడే హీరోలు. చిన్న పెద్ద అనేది సక్సెస్ని బట్టి మన భావం తప్ప నాకైతే అందరూ చాలా ఉన్నతమైన వ్యక్తులు, అందరూ కష్టపడే వ్యక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే కానీ సినిమా చేసేటప్పుడు నేను మిగతా వాళ్ళకంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటాను, అది కూడా చెప్తాను. నేను అక్కడ అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అస్సలు సినిమా బాగా చేసేటప్పుడు ఆ కాంపిటేటివ్నెస్ లేకపోతే మళ్ళీ మనం వెనకబడిపోతాం. కాంపిటేటివ్నెస్ ఉండాలి, కానీ అది ఎక్కడ దాకా అంటే సినిమా బాగా చేసేవారికి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా, లేదంటే RRR లాంటి సినిమా వస్తే హిట్ అయితే ఒక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగస్వామిగా నాకు చాలా ఆనందం ఉంటుంది. నాకేముంటుంది పోటీ, మనం కూడా అలాంటి వాళ్ళు కొడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కాకపోతే నాకు సంపూర్ణంగా సినిమాలు ఉండంటే వేరే పరిస్థితి ఏమో, కానీ నాకు ఆ మైండ్ సెట్ లేదు. దాని బదులు ప్రతి ఒక్కరూ ఇంకెవరు సాధించినా నాకు ఆనందం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ దీన్ని విజయం సాధించాలి. కాంపిటేటివ్నెస్ పోకుండా, స్నేహభావం పోకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాంపిటేటివ్నెస్ ఉండాలి, ఎందుకంటే దానివల్ల క్వాలిటీ పెరుగుద్ది. దానివల్ల ఎకానమీ, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, కొత్త ఆలోచన ధోరణి ఉంటుంది.
అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నేను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే పెద్దలందరూ కూడా ఎందుకు గౌరవిస్తానంటే రచయితల్ని కానీ తెలుగు చిత్ర పరిశ్రమ తనవాడ మనవాడ చూడదు. అందరూ సినిమా కోసం పనిచేస్తారా లేదా అని చూస్తారు.